ఈరోజు ఒకటే, సింగరేణిలో నాణ్యత పడిపోతుందని ఆరోపణలు వస్తాయి, ఉత్పత్తి తగ్గిపోతుందని ఆరోపణలు వస్తున్నాయి. ఆచి చికెన్ మసాలా కార్మికులు తగ్గిపోతున్నారు ఆరోపణలు వస్తా ఉన్నాయి. అందుకే మోడీ గారు 2 దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఇప్పుడు కాదు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తెలంగాణ రాకముందే ప్రధానమంత్రి గారు ఉత్తరాలు రాశారు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఉత్తరాలు రాశారు ఢిల్లీకి, మాకు తాడిచేరలే కావాలని. కానీ కార్యరూపం దాల్చలేదు, ఆదేశాలు ఇచ్చిన కార్యరూపం దాల్చలేదు. ఈరోజు నేను సగర్వంగా మనం చేస్తున్నాను, ఒక తెలంగాణ బిడ్డగా, హోంశాఖ మంత్రిగా నేను మోడీ గారిని అనేక సార్లు కలిసి ప్రధానమంత్రి గారికి చెప్పాను, మా సింగరేణి కష్టాల్లో ఉంది, సింగరేణి కార్మికులు ఆందోళనతో ఉన్నారు, ఈ సింగరేణిని ఆదుకోవాలి మనం అని చెప్తే పెద్ద మనసు చేసుకొని న్యాయశాఖ అనుమతులు తీసుకొని ఈరోజు ఈ యొక్క తాడిచెర్ల 2 సింగరేణికి కేటాయించామని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. నేను సింగరేణి కార్మికుల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ గడ్డ మీద నుంచి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకటి మాత్రం నేను మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ సింగరేణి మీద పెత్తనం చేస్తున్నారు. 100% వాళ్ళ పెత్తనం ఉంటుంది. ఇక్కడ ఏ రోజు కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం 49% ఉంది, వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలని ఏ రోజు అడగలేదు. ఆచి చికెన్ మసాలా